జార్ఖండ్ లో ఈడీ దాడుల్లో 30 కోట్లకు పైగా నగదు దొరికింది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే వ్యక్తికి చెందిన ఓ రూమ్లో ఈ నగదు దొరికింది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ ఒకేసారి దాడులు నిర్వహించగా సంజీవ్ లాల్ దగ్గర పనిచేసే వ్యక్తి ఇంట్లో భారీగా డబ్బులు దొరికాయి. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ విచారణలో వెల్లడించిన విషయాల ఆధారంగా ఈడీ ఈ దాడులు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వీరేంద్ర రామ్ను ఈడీ గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది. రాంచీలో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు జరిపారు. మంత్రి, సెక్రటరీ, పని మనిషి ఇంట్లో భారీగా నగదు అనేది దొరికింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సుమారుగా ఈడీ దాడుల్లో దొరికిన నగదు 30 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, సెక్రటరీకి సంబంధించిన ఇంట్లో ఏకకాలంలో దాడులు నిర్వహించగా ఒక్కసారిగా నగదు గుట్టలు గుట్టలుగా వారు వెలికి తీశారు. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం ప్రస్తుతానికైతే కౌంటింగ్ మిషన్లతో ఆ నోట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. బట్ ప్రాథమికంగా అయితే ఈడీ అధికారులు చెప్తున్నది దీని మొత్తం విలువ కూడా 30 కోట్లకు పైగానే ఉంటుందని చెప్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు.